ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 మాఘ అమావాస్య రోజున ఏర్పడేటువంటి మొదటి సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలేమిటో, ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని, అలాగే సూతక నియమాలు పాటించాలా వద్దా, అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అనేది ఫిబ్రవరి 17 మంగళవారం రోజున ఏర్పడనుంది. ముందుగా సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాలు ఎప్పుడైనా అమావాస్య రోజే ఏర్పడతాయి. ఈ అమావాస్య రోజున ఈ 3 ఖగోళ వస్తువులు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రుడి నీడ భూమిపై పడి సూర్యకాంతిని అడ్డుకుంటుంది. దీనివల్ల భూమిపై కొంత భాగంలో సూర్యుడు కనపడాడు. ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 17 మంగళవారం రోజు ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం విశేషంగా అమావాస్యతో పాటు మంగళవారం కూడా కలిసి వచ్చింది. ఈ 2026 సంవత్సరంలో ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందట. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు చెప్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నుండి అత్యంత దూరంలో ఉంటాడు. అందువల్ల చంద్రుడు సూర్యుడి కంటే చాలా చిన్నగా కనిపిస్తాడు. దాని కిరణాలను పూర్తిగా నిరోధించాడు. ప్రకాశవంతమైన మండుతున్న లాంటి డిస్క్ చుట్టూ ప్రకాశంగా బాహ్య వలయాన్ని సృష్టిస్తాడు. అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారని నిపుణులు చెబుతున్నారు. మన భారత కాలమానం ప్రకారం పట్టు విడుపు సమయాలనేవి 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం సాయంత్రం 3:26 నుండి రాత్రి 7:57 వరకు ఈ పట్టు విడుపు సమయాలు అనేవి ఉన్నాయండి. అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. వేద గ్రంథాలలో సూర్యుడు పూర్తిగా నిరోధించబడటానికి ముందు సూర్యగ్రహణంతో సంబంధం ఉన్న సూతక కాలం ఉంది. ఈ కాలం ఆధ్యాత్మికంగా అపవిత్రంగా పరిగణించబడుతుంది. సూర్యగ్రహణానికి దాదాపు 12 గంటల ముందు ఈ సూతకాలం అనేది ఉంటుంది. కానీ ఇది పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం మనకు కనిపించనందున సూతకాలం కూడా వర్తించదు. జ్యోతిష నియమాల ప్రకారం కనిపించని గ్రహణానికి సూతకం లేదు కాబట్టి శుభకార్యాలు, ఆహారం, పూజలు అన్నీ యథావిధిగా చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఈ సూర్యగ్రహణం కనిపించే దేశాలు పశ్చిమాసియా, నైరుతి యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం తీర ప్రాంతాల్లో, అట్లాంటిక్ ధ్రువ ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అంటే పాటించిన అవసరం లేదండి. కానీ ఆ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. బయటికి వస్తే సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల బిడ్డపై ప్రభావం చూపుతుందని, అందుకే బయటికి వెళ్ళడం మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు. ఒకవేళ అత్యవసర పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తులసి ఆకులను దగ్గర ఉంచుకోవడం మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. అలాగే గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఈ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతారు. గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాగకూడదు. ఈ గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ చేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.